వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల హామీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. అందుకే హామీల్లో కాస్త జాప్యం అవుతుందన్నారు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడను. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చేలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10,000